బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీ నేతలు ఎమ్మెల్యేలపై చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ వ్యవహారంపై ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరూ మాట్లాడటం లేదని మండిపడ్డారు. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని ఫైర్ అయ్యారు. అన్నింటికీ నేనే మాట్లాడితే ఇంకా మీరెందుకని, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా ఉన్నది ఎందుకని నిలదీశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలని, వాళ్ల ట్రాప్ లో పడొద్దని సూచించారు పవన్ కళ్యాణ్. మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ను ఇష్టానుసారంగా మాట్లాడతారు, జాగ్రత్తగా ఉండాలన్నారు. సిద్ధాంతపరంగా, సబ్జెక్టు పరంగా మాట్లాడాలన్నారు. ఇక వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతుందన్నారు అరవశ్రీధ. వ్యవహారంపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అందరి చిట్టా తన దగ్గర ఉందని ఆగ్రహంతో సమావేశం నుండి వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్. ఏం చేస్తారో రిపోర్ట్ ఇవ్వాలని నాదెండ్ల మనోహర్ కు చెప్పి వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. మౌనిక, ఈ రోజు జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపైన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలపైన జనసేన నేతలు ఎవరో కూడా మాట్లాడటం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. అన్ని విషయాల్లో తానే మాట్లాడితే ఇక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్స్ గానీ, మంత్రులు గానీ ఎందుకు ఉన్నట్లు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అంతేకాకుండా ఆయన సమావేశం మధ్యలో నుంచి వెళ్లిపోతూ మొత్తం తాజా పరిణామాలకు సంబంధించి, పార్టీ నేతల వ్యవహారాలకు సంబంధించి ఒక నివేదికను ఇవ్వాలని నాదెళ్ల మనోహర్ ను ఆదేశించి పవన్ కళ్యాణ్ వెళ్లినట్టు జనసేన వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటీవల కాలంలో తిరుమల లడ్డు విషయంలో ప్రధానంగా వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి జనసేన నేతలు ఎవరు ఎందుకు మాట్లాడటం లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారాన్ని కూడా ఆయన సీరియస్ అయినట్టు తెలుస్తుంది. వ్యక్తిగత విషయాలను పార్టీ పైన రుద్దటం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, వ్యక్తిగత వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పార్టీ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ త్వరలో నివేదిక కూడా ఇవ్వనుంది. ఈ నివేదిక అనంతరం అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు తాజాగా అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ లాంటి నేతలు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కూడా జనసేన నేతలు ఎవరు ఎందుకు స్పందించడం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్టు తెలుస్తూ ఉంది. వైసీపీ నేతల ఇళ్లపైన దాడులకు సంబంధించి దాడులను తాను ప్రోత్సహించను, కానీ వైసీపీ నేతలు చేసేటువంటి వ్యాఖ్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు, వారి ట్రాప్ లో పడద్దంటూ కూడా జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ సూచించారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను కూడా కించపరిచే విధంగా మాట్లాడతారు. అయినప్పటికీ జనసేన నేతలు సంయమనంతో వ్యవహరించారని కూడా పవన్ కళ్యాణ్ వారికి సూచించినట్టు తెలుస్తుంది. మరోవైపు కాకినాడ ఎంపీ తీరు పైన కూడా జనసేనని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కాకినాడ ఎంపీ ఉదయ్ ఎక్కువగా విదేశాల్లో ఉంటూ ఉన్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టయితే మొత్తంగా తెలుస్తుంది. సో ఈ రోజు జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశం మాత్రం వాడివేడిగా జరిగింది. పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పైన పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మౌనిక. రమేష్, అలాగే వైసీపీ పార్టీ నేతలు మాత్రం చాలా యాక్టివ్ గా ఉన్నారు. ప్రతి విషయాన్ని వాళ్ళు జనంలోకి తీసుకొస్తున్నారు. లడ్డు విషయమే కానివ్వండి, అరవ శ్రీధర్ విషయమే కానివ్వండి, ప్రతి విషయాన్ని కూడా జనాల్లోకి తీసుకొస్తున్నారు. మరి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యేంత వరకు కూడా పార్టీ నేతలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎందుకు ఇట్లా మౌనంగా ఉన్నారు? వైసీపీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఎందుకు తిప్పికొట్టడం లేదు? అంటే ప్రధానంగా రాష్ట్రంలో గత 3-4 రోజులుగా ఇటు తిరుమల లడ్డు వ్యవహారంతో పాటు వైసీపీ నేతలకు సంబంధించినటువంటి నేతల ఇళ్లపైన దాడులకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. దానికంటే ముందు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళతో మాట్లాడిన వీడియో కాల్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ 3 అంశాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి జనసేన పార్టీని
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేస్తున్నారు. అయినప్పటికీ జనసేన వైపు నుంచి తగినంతగా కౌంటర్ లేదనేది పవన్ కళ్యాణ్ యొక్క అభిప్రాయం. జనసేన నేతలు ఈ విషయంలో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలకు కౌంటర్ ఇవ్వటం లేదని కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది. గత కొద్ది కాలంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొంత రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు. ఒకటి అరవ శ్రీధర్ వ్యవహారం అనేది ఇది జనసేన పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే అంశం కాబట్టి ఆ విషయంలో దూకుడుగా వ్యవహరించలేకపోయినప్పటికీ తిరుమల లడ్డు విషయంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో కూడా ఎవరు పెద్దగా మాట్లాడినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం పైన జనసేనాని కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. పార్టీ నేతల తీరును కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. కూటమిలో ప్రధాన భాగస్వామి పక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ తాజా పరిణామాలపైన ఎప్పటికప్పుడు స్పందిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇస్తుంది. కానీ జనసేన నుంచి ఆ వైపుగా పెద్దగా కౌంటర్ లేదు, ఆ వైపుగా ప్రయత్నాలు కూడా జరగటం లేదు. అన్ని విషయాల్లో జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కూడా ఆ పార్టీలో అయితే నెలకొని ఉంది. అందులో భాగంగానే ఈ అన్ని అంశాలను గమనించిన తర్వాతే పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరును తప్పుపట్టారు. వారిపైన ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. రానున్నటువంటి రోజుల్లో అంశాల వారీగా వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి గట్టిగా సమాధానం ఇవ్వాలి, కౌంటర్ ఇవ్వాలి. అదేవిధంగా తిరుమల లడ్డు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అంతేకాకుండా లడ్డు విషయంలో ఏం జరిగిందనే విషయాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలంటూ కూడా జనసేనాని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. పార్టీలు